Hello all, welcome back to our channel Kiki Vivek. Hope you all are doing good. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో మేము ముందుకు వచ్చాం. మళ్ళీ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే యుఎస్ లో ఒక రోజు మొత్తం పవర్ లేకుండా ఎట్లా ఉంటుందో అని మేము రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక రోజు కాదు, 1.5 day ఆల్మోస్ట్. సో ఆ రోజు ఎలా స్పెండ్ చేసాము, ఏం చేసాము. యుఎస్ లో అయితే మనకి కరెంట్ లేకపోతే ఏమీ వర్క్ చేయవు మొత్తం మనకి ఇంట్లో. లైక్ ఏసీ ఉండదు, హాట్ వాటర్ ఉండదు, ఎలక్ట్రిక్ ఎక్విప్డ్ స్టవ్స్ ఉంటే మనకి కుకింగ్ కూడా చేసుకోలేము. అలాగే రెఫ్రిజిరేటర్స్ పని చేయవు. దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గో రాంగ్ ఇఫ్ దర్ ఈస్ నో పవర్. సో ఈరోజు బ్లాగ్ మేము పవర్ లేనప్పుడు ఎట్లాగా చేసాము, ఏం ప్రికాషన్స్, ఎట్లా స్పెండ్ చేసాం 1.5 day ఆల్మోస్ట్ వితౌట్ పవర్ అనేది ఈరోజు బ్లాగ్లో చూద్దాం. సో మాకు ఇది ఒక షాకింగ్ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. పొద్దున్న మార్నింగ్ లేచేసరికి పవర్ లేదు, అంటే మిడ్ నైతే పోయిందనమాట. బట్ సిన్స్ మాకు ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటుంది కాబట్టి మనకి చల్లగానే ఉండింది. సో అలాగే పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి బాగా విండ్ అది వస్తుంది. అండ్ మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ బెడ్ పక్కన ఉండే విండో దగ్గరే మేము ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టాం బయట. ఆ స్టోరేజ్ బాక్స్లో మేము గార్డెన్ సప్లైస్ అన్నీ స్టోర్ చేస్తామన్నమాట. సో విండ్ బాగా ఎక్కువ వస్తుంది. నేను మామూలుగా రోజు విండో వైపుకి చూసేసరికి ఏదో విండో కవర్ చేసినట్టుంది ఏంటి అని చూస్తే వెంటనే రియలైజ్ అయ్యాను, స్టోరేజ్ బాక్స్ మూత అయితే ఓపెన్ అయిపోయింది. అదైతే చాలా యూజువల్గా లూజ్గా ఉండదు, స్ప్రింగ్తో హోల్డ్ అయ్యి ఉంటుంది బాక్స్ మూత అయితే. సో మనం చేతితో ఓపెన్ చేస్తే కానీ అది ఓపెన్ చేయలేము. బట్ విండ్ ఎట్లా వచ్చిందని దానికి ఎగ్జాంపుల్ ఆ స్టోరేజ్ బాక్స్ మొత్తం ఇట్లా పైకి ఓపెన్ అయిపోయింది. లోపల మొత్తం ప్లాంట్ సప్లైస్ అవన్నీ తడిచిపోయినాయి అనమాట. యాక్చువల్లీ అది ఇన్సిడెంట్ అయినప్పుడైతే మేము రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అది మొత్తం డ్యామేజ్, సప్లైస్ అన్నీ డ్యామేజ్ అయినాయి కదా. మేము వెంటనే వెళ్ళి అది క్లోజ్ చేసేసి లోపలికి వచ్చి రియలైజ్ అయ్యాము ఇంకా పవర్ లేదని. సో పవర్ ఇంకెట్లాగో లేదు, మనకి వైఫై ఏమీ ఉండదు, వర్క్ కూడా చేయలేము. సో ఆ రోజైతే ఇంకా ఆఫ్ తీసుకుని మా నైబర్స్, మా ఆపోజిట్లో నైబర్స్ ఉంటారనమాట, వాళ్ళ గరాజ్లో ఇట్లాగా కటాన్ గేమ్ అయితే ఆడుతున్నాము. ఈ గేమ్ ఎంతమందికి తెలుసో యూఎస్లో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ చేయండి కటాన్ గేమ్ ఎవరికి తెలుసో, ఎవరికి ఇష్టమో. సో అట్లాగా గేమ్ ఆడేసి ఇట్లాగా లంచ్ అయితే అక్కడే చేసామన్నమాట. సో లక్కీలీ నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే మాది ఎలక్ట్రిక్ స్టవ్స్ కాదు, గ్యాస్ స్టవ్స్ అని మంచిగా అనిపించింది. సో గ్యాస్ స్టవ్స్ అయితే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ అవుటేజ్ మనకి వర్క్ అవుతాయి కదా. సో మేము అలాగే కొంచెం ఫ్రోజన్ స్టఫ్ ఉంటే నాన్స్, అవి బటర్ గార్లిక్ నాన్స్ అనమాట, అవి చేసుకుని లంచ్ అయితే ఫినిష్ చేసాము. లంచ్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే క్లిప్పింగ్లో ఆ వెండికి మేము పెట్టిన పాట్స్ అన్నీ ఎగిరిపోయి మొత్తం రివర్స్ అయిపోయి కొలాప్స్ అయిపోయినాయి అనమాట. అక్కడ మొత్తం అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మొక్కలు మొత్తం ఈ టమాటో మొక్కలకి అన్నిటికి మేము కేజెస్ పెట్టాము. కేజెస్ అన్నీ వెండికి ఎగిరిపోయి సైడ్కి పడిపోయినాయి అనమాట. పడిపోయి చూడండి ప్లాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ కిందకి ఇదైపోయినాయి, విరిగిపోయినట్టు. అండ్ వాటర్, వర్షం నీళ్ళు చాలా ఎక్కువ వచ్చేస్తాయి కదా. టెక్సాస్లో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ సాయిల్ వచ్చి క్లే సాయిల్ అనమాట. సో క్లే సాయిల్ వాటర్ డ్రైనేజ్ అవ్వడానికి, డ్రైన్ అవ్వడానికి ఆర్ సోక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం స్లోగా సోక్ అవుతాయి అన్నమాట. మాకు కొంచెం ఇక్కడ ఫ్రెంచ్ డ్రైన్స్ అని ఉంటాయి, అవి పెడితే ఈజీగా అవుతాయి. కానీ అవి మోస్ట్లీ మనకి అన్ని ప్లేసెస్లో పెట్టరు, ఎందుకంటే వాటర్ స్టాగ్నేట్ అయినా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ సోక్ అయిపోతాయి గ్రౌండ్లోకి. అక్కడ మీరు కింద చూస్తే అంతా వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉంది. మొత్తం గార్డెన్ బెడ్ దాంట్లో కూడా మొత్తం వాటర్ స్టోక్ అయి ఉన్నాయి. సో ఇది పరిస్థితి, మొక్కల పరిస్థితి అయితే. అండ్ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఇది ఆల్మోస్ట్ మనకి మన క్రీపర్స్ అవి మీరు లేటెస్ట్గా మా గార్డెన్ అప్డేట్స్లో చూసినప్పుడు క్రీపర్స్ లాగా అంత పెద్దగా అవ్వలేదు అప్పటికి, ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి అప్పుడు. బట్ ఈ గార్డెన్ బెడ్లో ఉన్నవి అయితే మోస్ట్లీ బాగానే ఉన్నాయి అప్పుడు. సో ఈ టమాటోస్ అయితే కొన్ని వెండికి కిందకి పడిపోయినాయి. టెక్సాస్లో ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్కి ఆల్రెడీ చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది, బాగా థండర్ స్టార్మ్స్, విండ్ ఇవన్నీ కామన్ అనమాట ఇక్కడ. సో మనం గార్డెన్ బెడ్స్ వేసినప్పుడు ఎవరు గార్డెన్కి ఏం చేసినా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ముందు. అండ్ ఇక్కడ వీడియోలో
మా స్టవ్ అయితే గ్యాస్ స్టవ్వే కానీ మనం దాన్ని లైట్ చేసేది ఎలక్ట్రిక్ యూస్ చేస్తుంది అనమాట. మనం ఇట్లాగా స్విచ్ ప్రెస్ చేసినప్పుడు. సో పవర్ సప్లై లేదు కాబట్టి మనం స్విచ్ తో ఆటోమేటిక్ గా లైట్ చేయలేము గ్యాస్ స్టవ్. అందుకని నేను లైటర్ యూస్ చేశాను అక్కడ. ఇది మీరు చూస్తే నెక్స్ట్ అదే రోజు నైట్ మా నైబర్హుడ్ అనమాట. ఇదంతా ఫుల్లీ డార్క్, ఎక్కడ ఎవరికి లైట్ లేదు. ఐ థింక్ మా హోల్ నైబర్హుడ్ లో ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నారు, సోలార్ యూస్ చేస్తారు. వాళ్ళకి తప్ప ఇంకా మిగతా వాళ్ళందరికీ లైట్ లేదనమాట ఆ రోజు నైట్. మేము ఇట్లా డ్రైవ్ చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే పవర్ సప్లై అయినప్పుడు ఫుడ్ అన్ని బాగానే మేనేజ్ చేసాము, ఆ డే ఎలాగో గడిచిపోయింది. కానీ నెక్స్ట్ మనకి వర్క్ ఇంపార్టెంట్ కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళందరికీ ల్యాప్టాప్స్, ఛార్జింగ్, ఇంటర్నెట్ ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నప్పుడు. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ కంటిన్యూ చేయడానికి ఒక రోజు అయితే ఎట్లాగో ఆఫ్ తీసుకున్నాము. బట్ నెక్స్ట్ డే కూడా అంటే కష్టం కదా. సో అందుకని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మొత్తం మొబైల్ డివైసెస్ అన్ని ఛార్జ్ చేయడానికి వెళ్ళాం. సో పవర్ లేనప్పుడు మనకి ఫుడ్ సప్లై యూఎస్ లో చాలా వరకు మనం ఫ్రోజన్ స్టఫ్ సేవ్ చేసుకుంటాము. సో పవర్ లేకపోతే అదంతా కొన్ని అవర్స్ వరకు మనం రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే సేవ్ చేయొచ్చు. బట్ 1.5 డే అంటే ఆల్మోస్ట్ ఫ్రోజన్ ఫుడ్ అంతా మనం ట్రాష్ చేయాలి. సో అది ఎట్లాగ సేవ్ చేసుకున్నాం ఫ్రోజన్ ఫుడ్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎట్లా సేవ్ చేసుకుంటున్నారు ఇలా పవర్ లేని టైంలో అన్నది అయితే ఈ టిప్స్ ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాము. చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కనుక. ఫస్ట్ థింగ్, ఫుడ్ ఎలా స్టోర్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రోజన్ ఫుడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం వరకే మనకి పవర్ లేకుండా దాన్ని ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్ ఉంచొచ్చు. ఆ బియాండ్ దట్ టైమ్ అది ట్రాష్ చేసేయాలన్నమాట. సో మనకి మల్టిపుల్ వీడియోస్ ఇక్కడ యూట్యూబ్లో ఉంటాయి, ఎన్ని అవర్స్ స్టోర్ చేయొచ్చు, దాని పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సర్టెన్ అవర్స్ వరకు స్టోర్ చేయొచ్చు, ఆ తర్వాత అది డిస్కార్డ్ చేయాలని. సేవ్ చేసుకోవాలంటే మనకి ఇట్లా కూల్ డ్రింక్స్ వాటికి కూలర్ సెల్ చేస్తారు బయట, వాల్మార్ట్ లో ఎక్కడన్నా దొరుకుతాయని స్టోర్. సో ఆ కూలర్స్ లో ఐస్ వేసుకుని మన ఫుడ్ దాంట్లో స్టోర్ చేయొచ్చు అనమాట. సో మేము ఐస్ బ్యాగ్స్ బయట కొన్ని తీసుకొచ్చి స్టోర్ లో ఈ కూలర్ లో వేసి ఈ ఫుడ్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఫ్రిడ్జ్ లోంచి, ఫ్రోజన్ ఫుడ్ అంతా. అండ్ ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనకి ఇలాంటి డిజాస్టర్ అయినప్పుడు, పవర్ అవుటేజ్ ఇలాగ ఏమన్నా ఫ్లడ్స్ అప్పుడు ఇట్లాగ అయినప్పుడు, మనం ఫుడ్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎలాంటి సపోర్ట్ అవైలబుల్ గా ఉంటుందో తెలుసుకుందాం ముందు. ఇక్కడ చాలా మంది అమెరికన్స్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్ కన్స్యూమ్ చేస్తారు. వాళ్ళైతే చాలా స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జే కాకుండా అడిషనల్ కూలర్స్ లో. సో వాళ్ళు మళ్ళీ అంత ఫుడ్ మళ్ళీ కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ డిపెండింగ్ ఆన్ ది ఫ్యామిలీ సైజ్ కొన్ని $100s or probably $1000 వరకు కూడా కొంచెం ఫుడ్ వేస్ట్ అవుతుంది. సో అందుకని కొన్ని కౌంటీస్ లో మనకి ఇలాంటి డిజాస్టర్స్ అయినప్పుడు మన ఫుడ్ కనుక వేస్ట్ అయితే ఇట్లా డిస్కార్డ్ చేస్తే కనుక మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దాన్ని. ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ కి తెలియదు, బట్ ఇలాంటివి అయినప్పుడు మీరు మీ నియర్ బై కౌంటీలో ఉన్న రూల్స్ చెక్ చేసుకుని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ కూలర్ లో కొన్ని పెట్టాము, బట్ ఇంకా చాలా స్టఫ్ ఉంది దాంట్లో. అందుకని ఏం చేసామంటే అడిషనల్ బ్యాగ్ ని అదే రెఫ్రిజిరేటర్ లో ఫ్రీజర్ లో పెట్టేసాము ఫుడ్ తో పాటు, సో దట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి. ఇక కీర్తి క్యాండిల్స్ లైట్ చేస్తుంది. ఆ క్యాండిల్స్ ఈ పవర్ అవుటేజ్ ఇవన్నీ చూసినప్పుడు నాకు వెంటనే ఐ వెంట్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్ డేస్ అనమాట. ఇండియాలో మనకి కరెంట్ లేనప్పుడు టార్చ్ లైట్స్ అవి బ్యాటరీ లైట్స్, ఛార్జింగ్ లైట్స్ లేకముందు మనం క్యాండిల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం నైట్ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు. అదే టైంలో మనకి కరెంట్ లేనప్పుడు నైబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బయట గెట్ టుగెదర్ అయ్యి మాట్లాడుకునే వాళ్ళం. దోస్ ఆర్ ది బెస్ట్ డేస్ అండ్ ఐ మిస్ దోస్ డేస్. ఎంతమంది నా అలాగే మిస్ అవుతున్నారు, ఎంతమంది కనెక్ట్ అయ్యారో కింద కమెంట్ చేయండి. పవర్ అయితే మండే ఎర్లీ మార్నింగ్ పోయింది. ఆ రోజు నైట్ మేము ఇంకా టెంపరేచర్ బాగానే ఉండింది ఇంట్లో, సో అట్లాగా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ మాకు ట్రాష్ పికప్ డే అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ట్రాష్ పికప్ చేస్తున్నారు. ఇది 3 బిన్స్ ఉంటాయన్నమాట మాకు, యాడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ అండ్ రీసైకిల్ బిన్ అని. సో పికప్ చేసుకోవడానికి వచ్చారు. యాక్చువల్లీ ట్యూస్డే మార్నింగ్ అయితే స్టార్మ్ వార్నింగ్ అని మాకు నోటిఫికేషన్ వచ్చింది కానీ, బట్ లక్కీలీ స్టార్మ్ అయితే ఏమీ లేదు ఆ రోజు మార్నింగ్. అంతా క్లైమేట్ అయితే బాగానే ఉంది. పవర్ అయితే మాకు ఫ్రైడే వరకు రాదు అని చెప్పారు ముందు రోజు నైట్ అయితే అప్డేట్. ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ నుంచి మాకు ఈమెయిల్ వచ్చింది ఫ్రైడే దాకా రాదు అని. దానికే ప్రిపేర్ అయ్యి కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నాం. బట్ మీరు చూసినట్లు లక్కీగా లైట్ అయితే వచ్చింది, బట్ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్ ఆన్ లేదు. ఏదైనా పవర్ ట్రిప్ అయిందేమో, పవర్ సాకెట్ అని చెక్ చేద్దామని గరాజ్ లోకి వెళ్ళి ఆ పవర్ బ్రేకర్ బాక్స్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే అది ఎంత ఓపెన్ చేసినా స్టక్ అయిపోయి ఓపెన్ అవ్వట్లేదు. సో ట్రిప్ అయిన పవర్ అవుట్లెట్స్ ని మళ్ళీ ఆన్ చేయడానికి అది ఓపెన్ అవ్వాలన్నమాట.
సో అది ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదని చెప్పి నేను ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్కి కాల్ చేశాను అనమాట. సో వాళ్ళు వచ్చి అది ఓపెన్ చేస్తారేమో అని. బట్ జస్ట్ రావడానికి వాళ్ళు $250 ఛార్జ్ చేస్తామని చెప్పారు చెక్ చేయడానికి. సో అది వర్త్ కాదనిపించింది నాకు. అందుకని నేను హోల్ బ్రేకర్ యూనిట్ కేస్ ని వాల్ నుంచి డిటాచ్ చేసి ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. అట్లా అందుకని ఆ స్క్రూస్ అన్ని అన్స్క్రూ చేస్తున్నాను. మొత్తం అన్స్క్రూ చేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా అది ఒక్కొక్కటి 1 by 1 కొన్ని ఓపెన్ చేసి అప్పుడు ట్రై చేద్దామని చూసాం మొత్తం తీయకుండా. బట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అందుకని కంప్లీట్ యూనిట్ని మొత్తం కేస్ని ఫ్రేమ్తో సహా ఓపెన్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. పైన కూడా అన్నీ అన్స్క్రూ చేస్తున్నాను వీడియోలో చూసినట్లే మీరు. సో అలాగా మొత్తం అన్స్క్రూ చేసి పెద్ద హెక్టిక్ ప్రాసెస్ ఏం కాదు. బట్ ఆల్రెడీ మేము ముందు నుంచి పవర్ లేక మల్టిపుల్ థింగ్స్తో ఫెడప్ అయిపోయి ఉన్నాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కరెంట్ వచ్చింది అన్న సంతోషం లేదు. ఇమీడియట్లీ మీకు ఈ పని చేయాలి, ఈ అడిషనల్ స్టఫ్ కొంచెం మనకి అలవాటు లేని టాస్క్స్ ఇవన్నీ. సో అది ఓపెన్ చేసిన తర్వాత అది బ్రేకర్ బాక్స్ అనమాట. మీకు కనిపించేవన్నీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కటి సెట్ అయి ఉంటాయి. సిమిలర్ టు మన ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. కాకపోతే దాని స్ట్రక్చర్ కొంచెం పెద్దగా అట్లా కనిపిస్తుంది. సో ఈ బాక్స్ చూస్తే మీరు బాక్స్ కేస్కి ముందు డోర్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే మనకు ట్రిప్ అయిన బ్రేకర్ యూనిట్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు. బట్ అది ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇది ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అది ఓపెన్ అయింది. సో డోర్ అట్లా ఉంటుంది అనమాట ఓపెన్ చేసిన తర్వాత. సో డోర్ ఓపెన్ అయిన తర్వాత కేర్ఫుల్గా మళ్ళీ దాన్ని వాల్కి మౌంట్ చేసి మొత్తం స్క్రూస్ అన్నీ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను కీర్తి కోసం. ఎందుకంటే అది హోల్డ్ చేయాలి, చాలా హెవీగా ఉంటుంది మొత్తం కేసు. కింద ఒకళ్ళు హోల్డ్ చేస్తే దాన్ని అండ్ డోర్ కూడా క్లోజ్ అవ్వకుండా పట్టుకుంటే దాన్ని ఈజీలీ మనం మౌంట్ చేసి వాల్కి ఫిట్ చేసేయచ్చు అని. కిచెన్, అక్కడ డిస్పోజల్, కిచెన్ టు వెంటనే డిష్ వాషర్, మాస్టర్. కిచెన్ అంటే ఇక్కడ అనుకుంటాను. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా 20, 32. చూడు ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ నేను చూసేస్తాను. ఆన్ అయింది. మొత్తానికి పవర్ అయితే వచ్చేసింది. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.